సిద్దిపేట రంగదాంపల్లిలోని పంచవటి హనుమాన్ దేవాలయం వద్ద నిర్మించిన అన్నప్రసాద భవనాన్ని మాజీ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్ లో జరుగుతున్న భవిష్యత్ బ్రహ్మ హనుమాన్ శక్తి మహాయాగంలో ఆయన పాల్గొన్నారు. సిద్దిపేట అన్నదానాలకు పెట్టింది పేరని హరీష్ రావు అన్నారు. ఆధ్యాత్మికతకు అన్నదానాలకు నిలువుగా సిద్దిపేట మారిందన్నారు. దేశంలోనే అత్యధిక హనుమాన్ మాల ధారణ చేసే భక్తులు సిద్దిపేటలోనే ఉంటారని అన్నారు. మనం భిక్ష పెట్టుకోవాలంటే ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఇబ్బంది ఉండేది. ఈ మంచి భవనం ఇవాళ నిర్మించుకొని ప్రారంభించుకోవడం ఈ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. ఈ భవన నిర్మాణానికి సహకరించిన దాతలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. హనుమాన్ దీక్షకు పెట్టింది పేరు మన సిద్దిపేట. ఈ దేశంలోనే అత్యధిక హనుమాన్ దీక్షా పరులు ఎక్కడుంటారు అంటే మన సిద్దిపేటలో ఉంటారు. ఈ దీక్షకు భిక్ష కార్యక్రమాన్ని కూడా మొట్టమొదలు ప్రారంభం చేసింది మన సిద్దిపేటలోనే. రావి చెట్టు హనుమాన్ దగ్గర 41 రోజులు నిత్య భిక్ష పెట్టే కార్యక్రమం జరుగుతూ ఉంది. గణేష్ నగర్ లో కూడా హనుమాన్ టెంపుల్ దగ్గర 21 రోజులు భిక్ష పెట్టేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. పంచముఖ హనుమాన్ టెంపుల్ దగ్గర కూడా 21 రోజులు భిక్ష పెట్టే కార్యక్రమం జరుగుతూ ఉంది. మన రంగదాంపల్లిలోని హనుమాన్ టెంపుల్ దగ్గర కూడా 21 రోజులు భిక్ష పెట్టే కార్యక్రమం జరుగుతూ ఉంది. బహుశా ఇట్లా ఏ పట్టణంలో కూడా ఇన్ని చోట్ల ఇంతమందికి భిక్ష పెట్టే కార్యక్రమం ఎక్కడ ఉన్నదంటే అది మన సిద్దిపేటలో మాత్రమే ఉంది. అండ్ దీనికి ఒక భవనం కట్టినాం. రావిచెట్టు హనుమాన్ల దగ్గర భిక్ష కోసం భవనం కట్టాం. గణేష్ నగర్ హనుమాన్ టెంపుల్ దగ్గర భవనం కట్టుకున్నాం. రంగరాంపల్లి హనుమాన్ టెంపుల్ దగ్గర కూడా భిక్ష కోసం ప్రత్యేక భవనం కట్టినామంటే ఇక్కడ ఎంత చక్కగా జరుగుతా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. Yeah.